హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పచ్చిమిర్చి కొంచెం వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనము ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకోవాలి. వీటిని కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వాలి. ఈరోజు మనం చేసే రెసిపీలో ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో చెప్పుకోండి చూద్దాం. ఈ రెసిపీ అనేది ఎవరు చేశారు కామెంట్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చిన్న బాబుకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటాడు ఎప్పుడు చేసినా సరే. అదేవిధంగా ఈ కర్రీ ఎవరు చేశారు అనేది లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇందులో మనం లవంగాలు, యాలకులు పొడి చేసి వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని మనము బాగా కలుపుకోవాలి. మనం చికెన్ కర్రీని ఒక విధంగా కాకుండా మనకు నచ్చిన విధాలుగా 2-3 రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకోవచ్చు, ఒకటి టమాటా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనేవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి. వేసుకొని మిశ్రమాన్నంతా మనము బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ స్ట్రిప్ అనేది మిస్ అయ్యింది. వేసుకొని బాగా కలుపుకోవాలి. అదేవిధంగా మనము 3-4 టైమ్స్ చికెన్ను బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఇందులో నుంచి మనకు వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి చికెన్ను బాగా కలిపి దీనిపైన మూత వేసి ఉంచుకోవాలి. ఒక 5-10 మినిట్స్లో వాటర్ అనేది ఇలా వచ్చి మొత్తం అంతా అబ్జర్వ్ అయ్యే విధంగా చూసుకోవాలి. వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత మనం ఇందులో తగినంత కారం పొడి, అంటే మీ టేస్ట్కు తగ్గట్టు ఫ్రెండ్స్. మీరు కారం ఎక్కువ తింటారా, తక్కువ తింటారా, దాన్ని బట్టి మనం కారం అనేది వేసుకోవాలి. మేమైతే కారం స్పైసీగానే తింటాము ఫ్రెండ్స్. కాబట్టి నేను ఇందులో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసి బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. చికెన్ అనేది ఈ విధంగా చూస్తుంటే ఇప్పుడే తినాలి అనిపిస్తుంది. అంత బాగా
అయ్యింది ఫ్రెండ్స్. మనం ఎంతైతే కారం వేసుకున్నామో కారంకి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్ మొత్తం అన్ని విధాలుగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఏ రోజైతే మా ఇంట్లో చికెన్ కర్రీ ఉంటుందో మా చిన్న బాబు ఎప్పుడైందమ్మా చికెన్, నేను తొందరగా తినాలి అంటాడు. బాండిపైన మూత ఉంచుకొని కొద్దిసేపటికి మూత తీసేసి మనం ఈ చికెన్ కర్రీని మొత్తం కలుపుకున్నట్లయితే అది దగ్గరికి అవుతుంది. దాని తర్వాత టమాటా ముక్కలను మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ టమాటా పేస్ట్ అనేది గ్రేవీని మనం ఈ చికెన్లో వేసుకోవాలి. వేసుకొని దానికి తగినన్ని కొన్ని వాటర్ని కూడా వేసుకొని చికెన్లో మనం బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చికెన్ అనేది ఏ విధంగా అయ్యిందో, చాలా గ్రేవీగా చూస్తుంటే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. మనకి ఇంకా గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది దగ్గర కానివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయింది. ఇందులో ట్విస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఆయన హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.